నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాని రాజేష్ గారు మనతో ఉన్నారు. అనలిస్ట్ రాజేష్ గారు, నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, గత కొన్ని రోజులుగా నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అంతకుముందు పరిస్థితి వేరే, సరే అది పక్కన పెడదాం. అప్పటి నుంచి చూస్తే కొన్ని చోట్ల ఎలక్షన్లు సజావుగా జరిగే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రి ఒంగోలులో జరిగిన వ్యవహారం ఇంకా అది చల్లారలేదు, అది ఇంకా రగులుకుంటూనే ఉంది ఒంగోలులో. కరెక్ట్గా 2019 ఎలక్షన్స్కి ముందు కూడా ఇలాంటి వ్యవహారమే ఒంగోలు కమ్మపాలెంలో జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. బాలినేని అంటాడు కావాలని అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారు, అంటే మేము ఓట్లు అడగడానికి రానియరా అని అంటూ ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది జరుగుతూ ఉంది. తర్వాత మొన్న పల్నాడులో సభలకు రాలేదని వాళ్ళని ఎవరినో తలపగలు కొట్టారంట. తర్వాత మొన్న జీవి ఆంజనేయుల కాన్స్టిట్యున్సీలో అక్కడ చూస్తూ ఉన్నాం. మచిలీపట్నంలో కేసులు అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే అనుమానాలు వస్తున్నాయో కదా. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో చాలా ఎన్నికలు చూసింది, చాలా ఆటుపోట్లు చూసింది, ఇటువంటి ఉడతూపులు కూడా చాలా చూసింది. అంటే గదిలో పెట్టి మన పిల్లే కదా అని చెప్పని కొట్టడం మొదలు పెడితే ఆ పిల్లి కూడా తిరగబట్టడం మొదలైతే మన పిల్లే అని కొట్టినా కానీ అవుతుంది. అంటే ఈ పదం ఎవరు వాడలేదు. మన పిల్లే కదా, గదిలో పెట్టి తలుపులేసి కొడతాం మొదలు పెడితే ఆ పిల్లి కూడా ఎదురు తిరగటం మొదలైతే తలుపు గడ తీసే టైం కూడా దొరకదు బయటికి పారిపోవటానికి కదా. అసలు ఎక్కడుంది గడి అనేది కూడా వెతుక్కోవాలి ఇంకా. ఎందుకంటే చాలా చూసాం ఇటువంటి ఉడతూపులు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భూమా నాగిరెడ్డి గారి అన్న భూమా వీరశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 1989-94 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజున వారు క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆ చనిపోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇక్కడ. వీరాది వీరులు, సోరాది సూర్లు, ధరణీ కుబేరులు అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో యంగ్ టర్కులు, ఫ్యాక్షన్ గ్రూపులు, చాలా పెద్ద పెద్ద తోపులు, పోటుగాళ్ళు అనుకొని 5 జీపులు కాన్వాయ్గా పెట్టుకొని తిరిగి, రైఫిల్స్ పెట్టుకొని తిరిగే బ్యాచ్లు అందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాయలసీమ నుంచి. అటువంటి సందర్భంలో ఉప ఎన్నిక జరుగుతుంది. భూమా వీరశేఖర రెడ్డి గారు చనిపోయిన నియోజకవర్గానికి భూమా నాగిరెడ్డి గారిని, యంగ్స్టర్, ఆయన తీసుకొచ్చి నామినేషన్ వేయించాలి. నామినేషన్ వేయనివ్వకుండా బాంబుదాడులు మొదలుపెట్టారు, నామినేషన్ ప్రాంతానికి కూడా వెళ్ళనివ్వకుండా. అంటే అప్పటి వరకు ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీది నడుస్తూ ఉంది. ఆ రోజున అంటే ఇప్పుడు కొన్ని పేర్లు అప్రస్తుతం. మనం రైఫిల్స్ పట్టుకొని నడిబజార్లో కవాతులు చేసుకుంటా నాగిరెడ్డి గారిని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. చల్ల రామకృష్ణారెడ్డి గారు రీసెంట్గా చనిపోయారు. ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే ఈ ఫ్యాక్షను, ఈ కొట్లాటలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కొత్త. తెలుగుదేశం పార్టీలో ఓ కోడెల శివప్రసాద్ గారు, ఓ దేవినేని నెహ్రూ గారు, ఓ కర్ణం బలరాం గారు, ఓ పరిటాల రవి గారు, ఓ భూమా నాగిరెడ్డి గారు, శివారెడ్డి గారు కడప జిల్లాలో ఎంతమందిని చూసుంటారు తెలుగుదేశం పార్టీలో? అంటే ఎంత రక్తపాతం తెలుగుదేశం పార్టీ చవి చూసుంటుంది. ఇదే గుంటూరు జిల్లా ఇంకొక సంఘటన చెప్తాను నేను. 1983లో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు అప్రతిహతంగా కాసు వాళ్ళ కుటుంబ నేపథ్యం, అక్కడ వాళ్ళే గెలుస్తున్నారు. అక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కాసు వెంగళరెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాయకత్వమే చాలామంది అవుతుంది. అక్కడ చాలా గ్రామాల్లో ప్రజలు ఓటుకొచ్చే ఛాన్సే లేదు, వీళ్ళే గుద్దేసుకోవటమే. అటువంటి పరిస్థితిలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఓటమి రుచి చూపించి ఒక గ్రామీణ ప్రాంతాన్ని నుంచి వచ్చిన డాక్టరు, చాలా సౌమ్యుడు డాక్టర్ శివప్రసాద్ గారు. ఏంటి రాజకీయాల్లో వచ్చినప్పుడు సౌమ్యులా? చాలా సౌమ్యుడు. అంటే ఏ పరిస్థితులు ఆయన మార్చినో చెప్తాను నేను. ఓకే. ఆయన నెగ్గడం జరిగింది. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఆ రాజకీయ చైతన్యంతో ముందుకొచ్చి అవకాశం దక్కించుకొని పోటీ చేస్తే ప్రజలు ఆదరించారు, నెగ్గారు ఆయన. ఆ ఓటమిని జీర్ణించుకోలేక అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ఓడిపోయిన దశాబ్దాల తరబడి ఆధిపత్యం చవి చూపించిన కుటుంబం, వాళ్ళు సాగించిన దమనకాండ, అక్కడ వాళ్ళ అనుచరులు సాగించిన దౌర్జన్యాలు, అంటే మమ్మల్ని ఓడిస్తారా అని చెప్పని ఓడిపోయిన తర్వాత
వాళ్ళు దాడులు చేయటం, వాళ్ళు బాధితులు ఈయన దగ్గరికి హాస్పిటల్కి పరిగెత్తుకు రావటం, ఈయన కట్లు కట్టడం. అంటే ఒక స్టేజ్ వరకు ఆ సహనం ఉంది, ఒక స్టేజ్ దాటింది, పరిధి దాటింది. అసలు ఎన్నాళ్ళు ఇట్లా, ఎన్నాళ్ళు వాళ్ళు దాడులు చేస్తారు, మనం చేయించుకుంటుండాలి, మనం కట్లు కట్టుకుంటుండాలి. నగరికల్ అని చెప్పిన గ్రామం ఉంది, నర్సరావుపేటకి అవతల. ఆ గ్రామంలో లూటీలకు పాల్పడ్డారు. అక్కడ పరామర్శకు వెళ్ళాడు ఈయన. వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు, మా ధాన్యం లూటీ చేశారు, మా పశువుల గడ్డివాములు తగలబెట్టారు. ఆ సౌమ్యుడిలో మనకి ఒక పద్యం వింటాం కదా కృష్ణరాయబారంలో, అలుగుటి ఏరుంగని ఆజాత శత్రుండి అలిగిన్నాడు అని చెప్పని ధర్మరాజు గురించి కృష్ణుడు చెప్తాడు కృష్ణరాయబారంలో. అట్లాంటి సౌమ్యుడు డాక్టర్ అయిన కోడెల శివప్రసాద్ గారిలో కూడా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆ తెంచుకొని ఆయన ముందు నిలబడ్డాడు. ఆయన వెనక వందలాది మంది ర్యాలీ అయ్యారు, ఎవడో రండి చూసుకుందామని చెప్పని. అక్కడి నుంచి సీన్ రివర్స్ అయింది. అదేనా మొదటి స్టెప్? మొదటి స్టెప్ అదే. సీన్ రివర్స్ అయింది. ఏకపక్షంగా సాగిన దాడులు దౌర్జన్యాల నుంచి ఇళ్లకి పరిమితం అయి తలుపులు మూసుకొని లోపల దాక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు. అక్కడ ఈ గుంటూరు, ప్రకాశం జిల్లాలు, కృష్ణా జిల్లాలు, వీటిల్లో సాగినన్ని రోజులు ఈ దాడులు ఇవన్నీ చాలా భరించింది తెలుగుదేశం పార్టీ. ఒక స్టేజ్ వస్తుంది, బ్రేకింగ్ పాయింట్ అనేది. వైసీపీ అది తెచ్చుకుంటానికి సిద్ధపడుతుంది. వాళ్ళ ఎంత ధైర్యం కాకపోతే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఏదో ముత్తైదు కబుర్లు చెప్తే కాదు. ఏం జరిగింది నిన్న? వాళ్ళ కోడలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా వాలంటీర్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తారు. ప్రజలకున్న హక్కు అది. ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి జీతం ఇస్తున్నారు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీని భుజాన్ని వేసుకొని ఎట్లా ప్రచారం చేస్తారు? ప్రజలకు ఆ హక్కు ఉంటుంది. వాలంటీర్ని ప్రశ్నించిన ప్రజల మీద దాడులు చేస్తారా? అమ్మా, మా మామగారు పోటీ చేస్తున్నారు, మీరు ఓటేయండి అని అడుక్కోవటానికి వెళ్ళారు. మీరు ఆ ప్రజల మీద బాసిజం చూపించడానికి వెళ్ళారా? దౌర్జన్యం చేయడానికి వెళ్ళారా? చప్పిడి ప్రభావతి గారు ఆమె ప్రశ్నించింది. అసలు ఓటు అడగడానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీ మామగారి తరపున అభ్యర్థించడానికి వెళ్ళావు, అర్థించడానికి వెళ్ళావు. వాళ్ళ మీద దాడులు చేయటమా మీ నైజం? ఆమె మీద దాడి చేస్తున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళ కొడుకుల్ని కొడుతున్నారు. అక్కడ మోహన్ రావు అని చెప్పని స్థానిక తెలుగుదేశం నాయకుడు అతను వస్తే ఎట్లా కొట్టారు? అతన్ని రక్తం ఎట్లా కారుతుంది? వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ కబుర్లు చెప్తున్న ఈయన ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాడు? వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టి వీళ్ళ గాయాలేని అని చెప్పని వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? డాక్టర్ల మీద, హాస్పిటల్ సిబ్బంది మీద దాడులు చేస్తారా? అద్దాలు పగల కొడతారా? అంటే ఏం సందేశం ఇస్తున్నారు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మేము ఇది సాధించామని చెప్పుకోగలిగే సామర్థ్యం మీకుంటే అది చెప్పండి. ఎందుకు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు? ఎవరిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఆ ప్రాంతం ఈ ఉడతూపులు చూడలేదు అంతకుముందు ఎప్పుడు? ఎన్నాళ్ళు ఎంతమందిని భయపడతారు మీరు? భయపెట్టి ఎన్నికలకు ప్రత్యర్థులను ఓటుకు రానికుండా చేయగలనని చెప్పని అనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పింది అదే. మన పిల్లే కదా అని చెప్పని ఇంట్లో పెట్టి కొట్టడం మొదలు పెడితే ఆ పిల్లి కూడా కరవటం మొదలు పెట్టుద్ది. ఖచ్చితంగా చిలికి గాలివానలాగా తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. అరే, సిద్ధం సభకు రాకపోతే మాచల్ నియోజకవర్గంలో తల్లలు పగల కొడతారా? ఉరికిచ్చి కొట్టిస్తారు రేపటి రోజున. జరిగేది అదే. ప్రచార రథం వెళ్తుంటే ఆ రథం అద్దాలు పగల కొడతారా? అంటే రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేయకూడదా? అక్కడ బాదుడు కార్యక్రమానికి వెళ్తే, మీ భవిష్యత్తుకు నాశూరిటీ కార్యక్రమాలకు వెళ్తే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద దాడులు చేసింది కాక పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి అక్కడ తెలుగుదేశం నాయకుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఫర్నిచర్ ధ్వంసం చేసి ఎన్నాళ్ళు చేస్తారు? ఇవన్నీ ఎంతకాలం సాగుద్ది? ఇవన్నీ చూస్తున్నప్పుడే సజావుగా జరుగుతుంది. ఎన్నాళ్ళు సహిస్తారు ప్రజలు? నేను అదే చెప్తుంది. ఓటేయడానికి వస్తారా? ఖచ్చితంగా ఇవన్నిటికీ సమాధానం చెప్పే సందర్భం వస్తుంది. వాళ్ళే తెచ్చుకుంటారు. ఓటేయడానికి వస్తారా ప్రజలు? ఖచ్చితంగా వస్తారు. నేను అదే చెప్తున్నా. భయభ్రాంతులకు గురవుతారేమో. అది గుంటూరు జిల్లా,
ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, అక్కడ పుట్టి పెరిగా నాకు తెలుసా పరిస్థితులు. 100కి 100 పాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి ఉడతూపులకు భయపడే ప్రాంతం కాదు, ప్రజలు కాదు. ఖచ్చితంగా దీనికి తగిన సమాధానం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఆ పరిస్థితులు వీళ్ళే సృష్టించుకుంటున్నారు. ఎప్పుడైనా అణిగిమణిగి ఉండేవాడిని అణిగిమణిగే ఉండనివ్వాలి. అణిగిమణిగి ఉంటున్నాడు కదా అని చెప్పని, మెత్తగా ఉంది కదా అని చెప్పని అతిగా ఒత్తితే అయితే రక్తం కార్చుద్ది, లేదా ఎగిరి తన్నుద్ది. రక్తం కారే స్టేజ్ కూడా అయిపోయింది, ఇంకా ఎగిరి తనటమే ఉంది. ఇప్పుడు గేదె పాలు పిండుతున్నావు, పాలు అయిపోయినాయి, మెత్తగానే ఉంది కదా అని అదే పదికి పిండుతూ ఉన్నావు, రక్తం వస్తుంది. రక్తమే కదా వస్తుంది కదా అని చెప్పని ఇంకా పిండుతున్నావు, ఎగిరి లాగిపెట్టి ఒక తన్నుదంతే మొహం పగిలిపోయి పక్క పడతావు. ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో పేరు నాని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళినా ఇదే పేరు నానికి అత్యంత లాయల్టీ ప్రదర్శించి అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద దాష్టీకం ప్రదర్శించిన ఎస్ఐ అంట ఆయన. ఆయన్ని 10 మందిలో అవమానపరిచావు, ఇష్టారీతను చెలరేగావు, పోహ అనిపించుకుంటావు. చివరికి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆ ఉన్న పరువు పోగొట్టుకోవటమే, ఆ విలువ తగ్గించుకునే పనులు చేసుకోవటమే ఇవన్నీ కూడా.